నాయన గడిచిన 15 సంవత్సరాల ముఖ్యమంత్రిగా ఎన్నిసార్లు రైతును మోసం చేశారండి మీరు రైతు ద్వేషి. నేను పెద్ద పదం వాడదలుచుకోలేదు. రైతుకు ద్రోహం చేసినటువంటి నాయకులు ఎవరైనా ఉన్నారంటే అందులో ప్రథమ వరుసలో తమరున్నారు. నేనంటే మీ చరిత్ర అంతా తీసుకున్నప్పుడు మీరు మొదటిసారి ముఖ్యమంత్రి చేసినా, రెండోసారి ముఖ్యమంత్రి చేసినా, మూడోసారి ముఖ్యమంత్రి చేసినా, ఇవాళ 4వ పర్యాయం మొదలుపెట్టారు. ఎప్పుడు చూసినా రైతులనే మోసం చేస్తున్నారు మీరు. నేను ఇంకొక పార్టీ ఉంది, యువకుల్ని మోసం చేస్తారు, మహిళల్ని మోసం చేస్తారు. అంటే మోసపోయే వర్గాల్లో ప్రథముడు రైతు అని మీకు తెలిసిపోయింది. అందుకే ఇవాళ మీరు చాలా జోక్గా చెప్పారు, నేను గాలి డైరెక్షన్ని మార్చేస్తాను, లేదా గాలిలో ఏదైతే చీడపీడలు పట్టేటువంటి ఉంటాయి ఇన్సెక్ట్స్ని కూడా, క్రిమినల్ని కూడా డైరెక్షన్ తప్పించేస్తానని. అంటే రైతులంటే ఏది చెప్పినా వింటారని మీ అభిప్రాయం కదా, అంతకంటే ఏముంది? మీరు చాలాసార్లు ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఉచిత విద్యుత్ అంటే హేళన చేశారు, తీగల మీద బట్టలు ఆరేయాలని. విద్యుత్ ఉద్యమం జరిగితే రైతులను కాల్చి చంపించారు. రైతులంటే మీకు ప్రేమ లేదు కనుక. అలాగే జలయజ్ఞాన్ని ప్రారంభిస్తే ఇది ధనయజ్ఞం అన్నారు, మీరు ధనం కోసం పట్టిసీమ తీసుకొచ్చారు. ఇవాళ బనకచర్లు అంటున్నారు. ఇది ఆలోచించండి, ఇది రైతులకి ద్రోహం చేయటం కాదా? రైతు ఆత్మహత్యలు చేసుకున్నాడు మీ పాలనలో. కూలి రైతు లేదా ఎవరైతే సాగు చేసేటువంటి రైతు ఉన్నాడో, కౌలు రైతు ఆత్మహత్యలు చేసుకుంటే పట్టించుకున్నారా? లేదే. రైతుకి సపోర్ట్ చేయాలనేటువంటి ఆలోచన మీకు లేదా? ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఏదైతే ఆలోచించి రుణమాఫీ చేసినటువంటి విధానం, సక్రమంగా చెల్లించిన రైతుకు కూడా డబ్బులు ఇచ్చినటువంటి నాయకుడే ఆ రాజశేఖర రెడ్డి గారు. ఆయన ఆశయంతో పుట్టినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జగన్మోహన్ రెడ్డి గారు రైతుల కోసం భారతదేశంలోనే, కేంద్ర ప్రభుత్వం ఇంకా నిర్ణయించలేదు, మోడీ గారు నిర్ణయించలేదు, భారతదేశంలోనే మొట్టమొదటిగా రైతు భరోసా 12,550 రూపాయలు ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా పెట్టుబడి సహాయం. సరే, కేంద్రం సహాయం చేసింది 13,500, 50,000 ఇస్తానన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు 67,500 రూపాయలు రైతు పెట్టుబడి సహాయం ఇచ్చాడే, దాంతో ఆగిపోలేదే. రైతు భరోసా కేంద్రాలు పెట్టాడు, రైతుకి ఎక్కడెక్కడ నష్టం వస్తుందో చూశాడు. నకిలీ విత్తనాలు దానికి ఆస్కారం లేదు, నకిలీ ఎరువులు ఆస్కారం లేదు. ఎప్పుడైనా నకిలీ విత్తనాల గురించి, నకిలీ ఎరువులు, మీ పాలనంతా నకిలీ విత్తనాలు, నకిలీ ఎరువులు, అడ వ్యాపారులు. కానీ జగన్మోహన్ రెడ్డి గారి పాలన అది లేదే. మీరు రైతు వ్యతిరేక అంటానికి నాయుడు గారు మీ మాట విని అన్నదాత సుఖీభవ కాదు, ఇవాళ అన్నదాత దుఃఖీభవ అయిపోయాడు. అన్నదాత దుఃఖంలో మునిగి తేలుతున్నాడు. కారణం మీ ప్రభుత్వం రైతుల పట్ల చూపిస్తున్నటువంటి వ్యతిరేక విధానాలు ఏదైతే ఉన్నాయో వాటి వల్ల రైతులు నష్టపోతున్నారు. ప్రతి పంట నష్టపోతుంది. మీరు ఏం చెప్పారు? 20,000 ఇస్తారన్నారు. మొదటి సంవత్సరం ఎందుకు ఇవ్వలేదు? అది రైతును మోసం చేయటం కాదా? మీరు 12,500 రూపాయలని 13,500 చేస్తే చాలా విమర్శలు చేశారు. ఇది కేంద్రం నుంచి వస్తుంది, ఇదేదో మీరు చేసినట్టు. కేంద్రం కూడా ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయానికి సపోర్టివ్గా వచ్చినటువంటి పరిస్థితి. కానీ మీరు 20,000 ఇస్తానని ఎందుకు ఎగ్గొట్టారు? మీరు ఎంత ఇవ్వాలి? 21,433 కోట్లు ఇవ్వాలి. ఎంత ఇవ్వాలి? 21,433 కోట్లు. మీరు ఇచ్చిందంతా 4,600 కోట్లు ఇచ్చారు. 6,748 కోట్లు బాకీ రైతులు మోస్తున్నారు కదా. చెప్పింది చెప్పినట్టు చేసిన జగన్మోహన్ రెడ్డి గారిని నిందించి, చెప్పే అబద్ధంగా రైతును కష్టాల్లో పాలు చేస్తున్నటువంటి మీరు ఇవాళ తెలుసుకోవాలి. అరటి రూపాయికి అమ్ముకుంటున్నాడు, కిలో అరటి రూపాయికి అమ్ముకుంటున్నాడు. ఈ రైతు పట్ల మీ బాధ్యత ఏమిటి? ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంది? ఎందుకు ప్రభుత్వం ఈ రైతుల పట్ల సరైనటువంటి నిర్ణయం తీసుకుని గిట్టుబాటు ధర కల్పించలేదు అనేటువంటి ఆలోచన చేయండి. మీరు కేవలం పబ్లిసిటీ కోసమో లేదా మాటలు చెప్తే వింటారనో చంద్రబాబు నాయుడు గారు రైతు ద్రోహిగా మీరు మిగిలిపోతారు. 3 పంటలు పండే భూమి అమరావతికి తీసుకున్నప్పుడే మీ అసలు నైజం బయటడిపోయింది. 14లో ఏం చెప్పారు? 14లో మీరు ఏది చెప్పారో ఇవాళ 24లో కూడా అదే చేస్తున్నారు.